అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారి రచన 'స్టేట్మెంట్' కథ. ఐసీయూలో వినీతకు ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు. ఆమె శ్వాస తీసుకుంటోంది కానీ కన్ను తెరిచి చూడడం లేదు. రవిచంద్ర వినీత బెడ్ దగ్గర దిగులుగా నిల్చునున్నాడు. ఐసీయూలో ఎక్కువసేపు ఉండకూడదని చెప్పింది సిస్టరు. తనకెలా ఉంది సిస్టర్? ఆందోళనగా అడిగాడు రవిచంద్ర. డాక్టర్ గారు చెప్తారు అంది సిస్టరు. రవిచంద్ర ఏమీ చేయలేక పాలిపోయిన మొహంతో బయటికి నడిచాడు. బయట శర్మిల కనిపించింది. ఆమె వినీత ఫ్రెండు, ఇంజనీరింగ్లో క్లాస్మేటు. వాళ్ళు రవిచంద్ర వాళ్ళు ఉండే కాలనీలోనే ఉంటున్నారు. వినీతను ఆసుపత్రిలో చేర్చారని తెలిసి చూడటానికొచ్చింది. వినీతకు ఎలా ఉంది ఇప్పుడు? అసలేం జరిగింది రవి? ప్రశ్నించింది శర్మిల. నేను 6ంటికి ఇంటికి వచ్చి చూసేసరికి బెడ్ మీద అచేతనంగా పడి ఉంది. అపస్మారక స్థితిలో కనిపించింది. కదిలిస్తే ఏమీ మాట్లాడలేదు. ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. నాకు భయం వేసింది. వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చాను. డాక్టర్ ఒకసారి చూసి వెళ్ళాడు. ఇంకా ఏమీ చెప్పలేదు. ఏవో టెస్టులు చేస్తున్నారు. భయంగా బాధగా చెప్పాడు రవిచంద్ర. నేను లోపలికి వెళ్ళొస్తాను అని షర్మిల అంటూ ఉండగానే వినీత తరపున అటెండెంట్ను డాక్టర్ రమ్మంటున్నారు అని ఒక సిస్టర్ వచ్చి చెప్పింది. ఇద్దరూ డాక్టర్ రూంలోకి వెళ్లారు. డాక్టరు రవిచంద్రని చూసి, మీరామె హస్బెండా అని అడిగాడు. అవునన్నాడు రవిచంద్ర. ఏం జరిగింది? మీ మధ్య ఏమైనా గొడవలు జరిగాయా? అడిగాడు డాక్టరు. అలాంటిదేమీ లేదు డాక్టర్, జవాబిచ్చాడు రవిచంద్ర. ఆమె నిద్రమాత్రలు మింగింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం, కానీ ఎలా ఉంటుందో చెప్పలేము. ఇది మెడికో లీగల్ కేసు. పోలీసులకు సమాచారం ఇస్తున్నాం, డాక్టరు వివరంగా చెప్పాడు. రవిచంద్రకు కాళ్ల క్రింద భూమి కదులుతున్న ఫీలింగ్ కలిగింది. అసలేం జరిగిందో తెలియడం లేదు. ఎందుకిలా జరిగిందో అర్థం కావడం లేదు. ఎవరికి చెప్పాలో ఎలా చెప్పాలో తోచడం లేదు. నేను తను పెళ్లి నుండి కలిసే వచ్చాము. పెళ్లిలో తను అంత ఉత్సాహంగా లేదు కానీ ఫ్రెండ్స్తో మొక్కుబడిగా మాట్లాడింది. ఎందుకు డల్గా ఉన్నావని అడిగాను. అదేం లేదని చెప్పింది. నువ్వెలా వచ్చావని నన్ను అడిగితే నేను బస్సులో వచ్చానని చెప్పాను. పెళ్ళైపోయాక ఇద్దరం కలిసి ఆటోలో వచ్చాం. కాకపోతే ఆటో దొరకడం కష్టమైంది. తనను పెళ్లిలో మీరు దించేసి ఆఫీస్కి వెళ్ళిపోయినట్లు చెప్పింది. తనకు ఎప్పుడూ ఆఫీసే ముఖ్యమని ఫీల్ అవుతాడని నాతో చెప్పింది. 3ంటికి ఇద్దరం మీ ఇంటి దగ్గరే ఆటో దిగాము. నేను నడిచి మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇప్పుడు మీ సెల్ నుండి ఓమ్ని ఆసుపత్రికి రాగలరా, వినీత సిక్ అయింది అని మెసేజ్ చూసి కంగారు పడ్డాను. ఇంతలో ఎలా సిక్ అయిందా అని టెన్షన్తో వచ్చాను. షర్మిల చెప్పుకుపోతోంది. రవిచంద్ర హతాశుడయ్యాడు. ఇంతలో సిస్టర్ వచ్చి ప్రిస్క్రిప్షన్ చేతిలో పెట్టి ఈ మందులు తీసుకురండి అన్నది. రవిచంద్ర మందుల కోసం వెళ్ళాడు. షర్మిల ఐసీయూలోకి వెళ్ళింది మళ్ళీ. వినీత ముఖం పాలిపోయింది. ఒకవైపు సెలైన్లు నడుస్తూ ఉన్నాయి, మరోవైపు ఆక్సిజన్ సపోర్ట్ నడుస్తోంది. రవిచంద్ర తెచ్చిన మందుల్లోంచి 2 ఇంజెక్షన్లు సెలైన్లోకి ఇంజెక్ట్ చేసింది సిస్టరు. వినీత వాళ్ళ అమ్మ వాళ్లకు ఫోన్ చేసి చెప్పండి అంది శర్మిల రవిచంద్రను ఉద్దేశించి. ఎలా చెప్పాలి అన్నట్లు చూశాడు రవిచంద్ర. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. వెంటనే ఫోన్ చేయండి. అలాగే మీ అమ్మా నాన్నలకు కూడా చెప్పండి అంది శర్మిల. రవిచంద్రకు దుఃఖం ముంచుకొస్తోంది. ఫోన్ కలిసింది. అవతలి వాళ్ళు ఎత్తినట్లున్నారు కానీ రవిచంద్ర ఏమీ చెప్పలేకపోతున్నాడు. శర్మిలకు విషయం అర్థమైంది. రవిచంద్ర ఫోన్ తీసుకుని తనే చెప్పింది. వినీత ఓమిని ఆసుపత్రిలో ఉంది, నిద్రమాత్రలు మింగిందిట అని. అవతలి వాళ్ళ రెస్పాన్స్ చూడకుండా ఫోన్ పెట్టేసి రవిచంద్ర చేతికిచ్చింది. రవిచంద్ర భోరుని ఏడవసాగాడు. వినీత కదిలింది. కళ్ళు తెరిచింది. మళ్ళీ మూసి తెరిచింది. పెదవులు ఆడించబోయింది. తన పరిస్థితి తనకు అర్థమైనట్లుంది. ఆమె కళ్ళ నుండి నీళ్లు కారిపోతున్నాయి. పక్కన భర్త రవిచంద్ర భోరున విలిపించడం ఆమె చెవిన పడుతోంది. శర్మిల రవిచంద్రను కలపమని వేరే బంధువులకు ఫోన్ చేసి చెప్తోంది. నిస్సహాయంగా పడక మీదున్న వినీతకు తన పరిస్థితి, ఏడుస్తున్న భర్త పరిస్థితి, స్నేహితురాలు షర్మిల ఆందోళన అర్థం కాసాగింది. ఇంతలో డాక్టర్ లోపలికి వచ్చి మరొక స్లిప్ ఇచ్చి ఆ మందులు కూడా తెమ్మన్నాడు.
దుఃఖాన్ని ఆపుకుంటూ స్లిప్ అందుకుని మందుల కోసం పరిగెత్తాడు రవిచంద్ర. 5 నిమిషాల్లో మందులు తీసుకొచ్చి డాక్టర్కిచ్చాడు. ఇంతలో ఐసీయూలోకి పోలీసులు వచ్చారు. వినీతను బెడ్ మీద చూసి భర్త రవిచంద్రను బయటికి తీసుకువెళ్లారు. రవిచంద్రను తీసుకువెళ్తూ, వినీత కాన్షియస్ లోకి వస్తే చెప్పండి, ఆమె వాంగ్మూలం తీసుకుంటాం అన్నాడు ఇన్స్పెక్టర్ డాక్టర్తో. వినీత కాన్షియస్ లోకి వచ్చింది. ఆమెకి అంతా అర్థం కాసాగింది. ఉదయం జరిగిందంతా కళ్ల ముందే కదలాడసాగింది. పెళ్లికి అటెండ్ కావాల్సిందే అంది వినీత. అటెండ్ కావద్దనట్లేదు వినీత, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, నాకు వీలు కాదు, అందుకే నిన్ను వెళ్ళమంటున్నాను అన్నాడు రవిచంద్ర సౌమ్యంగా. భార్గవి నాకు ఇంజనీరింగ్ క్లాస్మేట్ మాత్రమే కాదు, ఒక్కటే ఊరు, హై స్కూల్ ఇద్దరివి వేరైనా పక్కపక్క ఇళ్ళు, అది నేను కలిసి తిరిగేవాళ్ళం, ఇద్దరివి కామన్ హ్యాబిట్స్, అందుకే అది కార్డు వాట్సాప్లో షేర్ చేసి ఊరుకోలేదు, పర్సనల్గా వచ్చి మన ఇద్దరిని రమ్మని ఆహ్వానించి వెళ్ళింది, కాబట్టి ఇద్దరం వెళదాం పట్టుబట్టింది వినీత. పెళ్లి కర్మన్ ఘాట్లో, నా మీటింగు సికింద్రాబాద్లో, పైగా మీటింగ్ 12 గంటలకి, ఎట్లా వీలవుతుంది చెప్పు? రవిచంద్ర కొద్దిగా హెచ్చుస్వరంతో అన్నాడు. పెళ్లి 9:52కే, కార్డు చూడండి, పెళ్లికి హాజరై నన్ను ఇంటి దగ్గర దించి కూడా మీటింగ్కు హాజరయ్యేంత టైం ఉంది. అంత టైం ఎక్కడుంటుంది? ఎక్కడైనా ఉదయం పూట పెళ్లి లంచ్ కంటే ముందు ముగుస్తుందా చెప్పు? 9:52 అని రాసిన, 10:52 అని రాసిన, 1 గంటకే పెళ్ళవుతుంది. ఎన్ని చూడలేదు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. రవిచంద్ర మాటలకు వినీత కళ్ళు ఎర్రబడ్డాయి. కళ్ళ నుండి నీళ్లు కూడా కారాయి. వినీతకు రవిచంద్రకు పెళ్ళయి ఏడాది కావస్తున్నా చిన్న చిన్న విషయాల్లో తగాదాలు పడుతూనే ఉన్నారు. ఊరొదిలి ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చినా తరచూ ఊరికి వెళ్లి వస్తూనే ఉన్నారు. ప్రతి చిన్న పనికి ఇద్దరు వెళ్లడం కంటే ఒక్కరు వెళ్లి వస్తే సరిపోతుందంటాడు రవిచంద్ర. అలా ఏం బావుండదు, ఇద్దరం కలిసే పోదాం అంటుంది వినీత. కేవలం వినీత అమ్మ వాళ్ళింటికి వెళ్లి రావడానికైనా ఇద్దరూ కలిసి వెహికల్ మీదే వెళ్లి వస్తున్నారు చాలాసార్లు. వినీత వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు కానీ రవిచంద్ర ఊరు కానీ రెండు హైవే మీదే ఉన్నాయి. ఇట్లా రోడ్డెక్కి చెయ్యూపితే బోల్డన్ని బస్సులు. ఈజీగా పోయి కాసేపు మాట్లాడి మళ్ళీ సాయంత్రానికి వచ్చేయచ్చు. అయినా ఒక్కదాన్ని బస్ స్టాప్ దాకా నడవాలి, మళ్ళీ ఊళ్ళో కొంత నడవాలి. నీకు ఈ రోజు వీలు కాకపోతే ఇంకో రోజు పోదాం అంటుంది కానీ ఒంటరిగా వెళ్ళి రాదు వినీత. ఊళ్ళో వినీత అమ్మ వాళ్ళది కొద్దిగా కలిగిన కుటుంబం. రవిచంద్రది ప్రైవేట్ ఉద్యోగం. నెలలో ఒక రోజు సెలవు దొరకడమే కష్టం. లేటు మార్కులు 3ంటికి ఒక లీవ్ కట్ చేస్తారు. పైగా వర్క్ లోడ్ ఎక్కువ. కంపెనీకి కొత్త ఆర్డర్లు రావడంతో వర్క్ ప్రెషర్ పెంచేశారు. వినీత కూడా ఇంజనీరింగ్ చదివింది కానీ కొన్ని సబ్జెక్ట్స్ పోవడంతో ఇక రాయలేకపోయింది. చివరికి ఏమంటావ్? వినీత ప్రశ్నించింది. ఒక కాంప్రమైజ్కి వద్దాం. నేను నిన్ను పెళ్లిలో దించేసి వెళ్తాను, వచ్చేటప్పుడు నువ్వు ఒక్కదానివే రావాలి. అంత కర్మ ఏమిటి? అలా అనొద్దు. అంత మంకుపట్టు దేనికి నీకు? ఆఫీస్ పని అర్జెంట్ వల్ల అలా అంటున్నాను. సరే నువ్వైతే బయలుదేరు, అక్కడికి వెళ్ళాక ఫోన్ చేస్తాను. ఏమైనా ఆఫీస్ పనిలో వెసులుబాటు ఉందనిపిస్తే ఇంట్లో దించేసి వెళ్తాను సముదాయించాడు రవిచంద్ర. భార్య అంటే మీకు లెక్కలేదు, ఆమె ఇష్టాయిష్టాలతో అస్సలు మీకు పనిలేదు కటువుగా అంది వినీత. ప్లీజ్ వినీత, అట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వకు అని బతిమాలాడు రవిచంద్ర. ఎలాగోలా పెళ్లికి ఇద్దరూ కలిసి బయలుదేరారు. 10ంటికి బయలుదేరి పెళ్లి మంటపానికి చేరారు. బంధువులు అప్పుడప్పుడే వస్తున్నారు. ఆ పెళ్లికి షర్మిల కూడా వచ్చింది. షర్మిల వినీత మాట్లాడుకుంటుంటే మీరిద్దరూ ఆటోలో ఇంటికి వెళ్ళండి అని చెప్పి రవిచంద్ర ఆఫీసుకు వెళ్ళిపోయాడు. వినీత అవుననలేదు కాదనలేదు. మౌనంగా కోపంగా చేసేదేమీ లేనట్లు ఉండిపోయింది. 1 గంటకు పెళ్ళైపోయింది. భోజనాలు చేసి 2ంటికి బయలుదేరి ఆటోలో ఇంటికి చేరారు వినీత షర్మిల. ఆటో ప్రయాణం మొత్తంలో ఒక్క మాట మాట్లాడలేదు వినీత. ఆటో దిగాక షర్మిల వెళ్ళిపోయింది. వినీత ఇంట్లోకి వచ్చి రాగానే కోపంలో భర్త రవిచంద్రకు ఫోన్ చేసింది. రవిచంద్ర ఫోన్ ఎత్తలేదు. రెండవసారి చేసింది, మూడవసారి కూడా చేసింది. మూడోసారికి రవిచంద్ర ఐఎమ్ ఇన్ మీటింగ్ అని మెసేజ్ పెట్టాడు. వినీతకు ఆవేశం పెరిగిపోయింది.
తనను చిన్నప్పటి నుండి అమ్మా నాన్న ఎంతో గారాబంగా చూసుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా వెహికల్ దిగనిచ్చేవారు కాదు. తను ఒంటరిగా బస్సో, ఆటో ఎక్కాల్సిన అవసరమే లేకపోయేది. రవిచంద్ర తనను పట్టించుకోవడం లేదు. తనకు నాకన్నా ఆఫీసే ముఖ్యం. నేనంటే పట్టింపే లేదు. పెళ్లిలో వదిలేసి వెళ్లారు. ఎలా వెళ్ళావు? ఇల్లు చేరావా? అని అడగనైనా లేదు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు అని పరిపరి విధాల ఆందోళనకు గురైంది. ఆవేశంలో రవిచంద్ర వాళ్ళ నానమ్మ ట్రీట్మెంట్ కోసం తెచ్చిన నిద్ర మాత్రల్ని 4 తటాలున మింగేసింది. ఏడుస్తూ పడక మీద ఒరిగింది. ఆసుపత్రి బెడ్ మీద మెలకువగా పరిశీలించగలుగుతోంది వినీత. ఎదురుగా శర్మిల కనిపించేసరికి రవిచంద్ర ఎక్కడా అన్నట్లు సైగ చేసింది. పోలీసులు విచారిస్తున్నారు అన్నది శర్మిల. ఎందుకన్నట్లు సైగ చేసింది వినీత. నువ్వు ఆత్మహత్యకు ప్రయత్నించడానికి కారణం ఆయనేగా అంటూ తిట్టాడా కొట్టాడా అంటూ వింతగా ప్రశ్నించింది షర్మిల. వినీత మౌనంగా ఉండిపోయింది. ఆమెలో ఆవేశం స్థానంలో ఆలోచన మేల్కొన్నది. సంఘటనలన్నీ పునరాలోచన చేసింది. తనకు ఆత్మహత్య చేసుకోవలసిన పెద్ద సమస్య ఉన్నదా అని తనలో తానే తర్కించుకున్నది. రవిచంద్ర తనను పెళ్లిలో వదిలేసి వెళ్లిపోవడం అంత పెద్ద తప్ప అనుకుంది. ఆయన ఆఫీసును తక్కువ చేసి చూడడం సరియైనదేనా అని తర్కించుకుంది. సిస్టర్ను ఆక్సిజన్ మాస్క్ తీయమన్నది. డాక్టర్ ఉంచమన్నాడన్నది సిస్టరు. వినీత పట్టుబట్టింది. సిస్టర్ మాస్క్ తీసేసింది. పోలీసులకు తాను స్టేట్మెంట్ ఇస్తానని వారిని పిలవమంది వినీత. మీ స్టేట్మెంట్ తర్వాత ఇవ్వవచ్చు. మీ భర్తను ప్రశ్నించనివ్వండి అన్నది సిస్టరు. లేదు, నా స్టేట్మెంట్ తీసుకున్నాకే ఆయనదే తీసుకోవాలని చెప్పండి అన్నది. పోలీసులు వచ్చారు లోపలకు. మీ భర్తను అనుమానిస్తూ ఎఫ్ఐఆర్ బుక్ చేశాము. ఆయన మిమ్మల్ని అనుమానించారని తెలిసింది. ఆ అవమానాన్ని భరించలేక మీరు నిద్రమాత్రలు మింగారని తెలిసింది అన్నారు. వినీత చెయ్యి అడ్డంగా ఊపి స్పష్టంగా చెప్పడం మొదలుపెట్టింది. నా భర్తను అనుమానించమని ఎవరు కంప్లైంట్ ఇచ్చారు మీకు? ఆయన చాలా మంచివారు. నాకు కావలసినంత స్వేచ్ఛ ఇచ్చారు. ఎక్కడికైనా అవసరాన్ని బట్టి నన్ను స్వంతంగానైనా వెళ్ళనిస్తారు. స్వంతంగా వెళ్ళడానికి ప్రోత్సహిస్తారు కూడా. ఇవాళ్ల తను ఒక పెళ్లికి తీసుకువెళ్లి వదిలేసి వెళ్లారు ఆఫీస్కి. పెళ్ళైపోయాక మళ్ళీ చెప్తే వచ్చి తీసుకెళ్లి ఇంటి దగ్గర దిగబెడతానన్నారు. నేను స్వంతంగా వెళ్తే నీకేమైనా అభ్యంతరమా అని అడిగాను. ఆయన నవ్వుతూ నాకు పని తప్పించావు థ్యాంక్స్ అంటూ నన్ను ఆటోలో వెళ్ళమన్నారు. నేను ఇంటికి వచ్చి విపరీతమైన తలనొప్పి ఉంటే ఒక మాత్ర వేసుకుంటే నిద్రపోవచ్చని వేసుకున్నాను. అయినా నిద్ర పట్టకపోతే మరొకటి వేసుకున్నాను. అంతే. నాకు ఆరోగ్యరీత్యా నిద్ర మాత్రలు వాడే అలవాటుంది. దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా ఉంది. మీరు ఇంటికి వస్తే ఆ ఎవిడెన్స్ మీకు ఇస్తాను అని చెప్పింది వినీత. పోలీసులు స్టేట్మెంట్ రాసుకుని వెళ్ళిపోయారు. శర్మిల ఆశ్చర్యంతో నిల్చుండిపోయింది. నువ్వు నిజమే చెప్తున్నావా అని అడిగింది. అంతలో రవిచంద్ర లోపలికి వస్తూనే వినీతకు సారీ చెప్తూ ఆమె చేతిలో చెయ్యి వేశాడు. ఎవరికి ఎవరు సారీ చెప్పాలో మీరే నిర్ణయించుకోండి అంది శర్మిల నవ్వుతూ. ఇప్పుడు వినీతకు మాత్రల మత్తు చాలా వరకు దిగిపోయింది. అదండి స్టేట్మెంట్ కథ. రేపు మరో మంచి కథతో. అందరికీ ధన్యవాదాలు. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదూ. రేపటి వరకు సెలవా మరి.